సక్సెస్ అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి మంచి మార్కులు తెచ్చుకోవాలని, మంచి జాబ్ తెచ్చుకోవాలని, మిలియనీర్ కావాలని, మరికొందరికి నన్ను అవమానించే వారిని, నన్ను చిన్న చూపు చూసేవారిని తలదించుకునే స్థాయికి వెళ్ళాలని, ఇలా చాలా మందికి చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి. ఈ రోజు మనం సక్సెస్ఫుల్ పీపుల్స్ యొక్క 5 రకాల అలవాట్ల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, తమ ప్యాషన్ ని తెలుసుకోవటం. నీ మనస్సాక్షిని చంపుకొని, నీ డ్రీమ్స్ ని చంపుకొని, నీలో ఉరకలేస్తున్న రక్తాన్ని చంపుకొని, ఒకరి కింద ఎంతలా కష్టపడి పనిచేసినా నీకు నిజమైన సంతోషం లభించదు. ఒక్కసారి నీలో నిద్రిస్తున్న సింహాన్ని నిద్రలేపే ప్రయత్నం చేయండి. నీలో ఉరకలేస్తున్న ఉత్సాహానికి ప్రాణం పోసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే నీవు చేస్తున్న పని నీకు కష్టంగా అనిపించదో, జీవితంలో నీవు వెళ్లే దారిలో ప్రతి మలుపు ఒక టర్నింగ్ పాయింట్ లా మారుతుందో, ఎప్పుడైతే ప్రతి సెకండ్ ని ఎంజాయ్ చేస్తావో, అప్పుడే నీ సోల్ కి అపరిమితమైన శక్తి లభించి నిన్ను ఈ లోకంలో ఒక ఉన్నత స్థానంలో నిలబడడానికి కావలసిన శక్తిని అందిస్తుంది. నెంబర్ 2, ఒక క్లియర్ టార్గెట్ ని ఉంచుకోవటం. చాలా మంది హృదయంలో ఏదో సాధించాలి, ఏదో చేయాలనే బర్నింగ్ డిజైర్ ఉంటుంది. కానీ వారి టార్గెట్ ఏంటో నిజానికి వారికి కూడా క్లియర్ గా తెలియదు. మన డ్రీమ్ ఏంటో తెలియకుండా కష్టపడినప్పుడు ఆ కష్టం, నీ శక్తి రెండూ కూడా వృధా అవుతాయి. అందువల్ల నీవేం కావాలనుకుంటున్నావో, నీవేం సాధించాలనుకుంటున్నావో సిన్సియర్ గా నిన్ను నువ్వు అడిగే ప్రయత్నం చేయి. ఒక్కసారి నీ నుండి సరైన సమాధానం లభించినప్పుడు అందుకు తగ్గ ప్రణాళికలు నీ మైండ్ నీకు అందిస్తుంది. నెంబర్ 3, ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించడం. ఒక మనిషిని గాని, ఒక వస్తువుని గాని, ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్ కన్నా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎక్కువగా పరిశీలిస్తాడు, ఎక్కువ విషయాలను తెలుసుకుంటాడు. ఒక్క చదువు, బిజినెస్ అనే కాదు, ఏ రంగంలో చూసినా సరే సక్సెస్ అవుతున్న వారికి పరిశీలించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడు కూడా కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలని అనుకుంటారు. ఈ నేర్చుకున్న జ్ఞానం వారి జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో జాగ్రత్తగా తెలుసుకుంటారు. ఒక మనిషికి తన జ్ఞానాన్ని పెంచుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఉండే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. తనలో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తూ నన్ను ఆపే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదని దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంటారు. నెంబర్ 4, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం. చాలా మంది ఫలానా టైం వరకు నేను అనుకున్న జాబ్ సంపాదించాలని, అనుకున్న డబ్బు సంపాదించాలని, అనుకున్న టార్గెట్ ని రీచ్ కావాలని అనుకుంటారు. కానీ చిన్న చిన్న కారణాల వల్ల ఫెయిల్ అయినప్పుడు మాత్రం తీవ్రమైన డిప్రెషన్ కి లోన్ అవుతుంటారు. ఒడిదుడుకులు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఈ విషయాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా అంగీకరించి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, లాభం లేదా సక్సెస్ అయినప్పుడు గర్వానికి లోను కాకుండా కంట్రోల్ గా మరియు బ్యాలెన్స్డ్ గా ఎవరైతే ఉంటారో వారే సక్సెస్ అవుతూ ఉంటారు. అనుకున్న సమయంలో టార్గెట్ ని రీచ్ కాలేకపోయినప్పుడు అసలు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని తెలుసుకుని వాటిని మరొక్కసారి రిపీట్ కాకుండా చూసుకోగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. నెంబర్ 5, జీవితంలో రిస్కులు తీసుకోవటం. మన జీవితం ఇతరుల కన్నా భిన్నంగా లేదా డిఫరెంట్ గా ఉండాలంటే ఏదో ఒక రిస్క్ చేయక తప్పదు.